గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ వినాయక మండపాల నిర్వాహకులకు సూచించారు. ఇంటర్నెట్, కేబుల్ వైర్లు నిమజ్జనం రోజు శోభాయాత్రకు అడ్డుగా ఉంటే తీసివేయాలని అన్నారు. వినాయక మండప నిర్వాహకులు సాయంత్రం 6 గంటల్లోగా విగ్రహాల్ని వాహనాల్లో ఎక్కించి మెయిన్ రోడ్డుకు తీసుకురావాలని తెలిపారు. కష్టపడండి, మీరు కష్టపడాలి. విగ్రహాలు వచ్చిందంటే అది మీ లోపం మాత్రమే. ఎందుకు అని అంటే 12 గంటల వరకు లేడీసు నీకు హనుమాన్ టెంపుల్ ఏరియా తర్వాత శివాజీ చౌక్లో మండపాలతో పెట్టండి. రేపు నేను వస్తాను. ఎవరైతే డేట్ ఇస్తారో వాళ్ళతో పెడతాం. ఎందుకంటే వీళ్ళ మాట ఇస్తాకంటే ఆ రోజు ఆ మాట లాస్ట్ మంచిర్యాల పట్టణంలో ఉత్సవ సమితి అండ్ పట్టణ పెద్దలు అందరితోటి మున్సిపల్ కమిషనర్ గారు అండ్ డిఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి గణేష్ నిమజ్జన ఉత్సవాల కోసం ఏర్పాట్ల గురించి ఈ పాయింట్లు చూడడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో గణేష్ శోభాయాత్ర 6వ తారీఖు శోభాయమానంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా వివిధ అధికారులతోటి గతంలో జిల్లా స్థాయి మీటింగ్ కూడా పెట్టినాము. ఈరోజు రూట్ ఇన్స్పెక్షన్ కోసము చేయడం జరిగింది. ముఖ్యంగా కేబుల్ వైర్స్, ఇంటర్నెట్ వైర్స్ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్స్ గణేష్ విగ్రహాలు వచ్చే టైంలో ఉంటే ఆటంకమై ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారి వాళ్లకు టౌన్ ప్లానింగ్ అధికారులతోటి కేబుల్ వైర్లు అండ్ ఇంటర్నెట్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్లీ వాటిని ఒకరోజు ముందు ఏదైతే శోభాయాత్ర ఉంటుందో పట్టణంలో ఎక్కడ ఉన్నాయన్నా తీసేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ప్రతి మండపాన్ని విజిట్ చేసి ప్రాపర్ పవర్ కనెక్షన్ ఉండేటట్లు ప్రభుత్వం కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని తెలియజేసినారు. ఈ శోభాయమానము యాత్ర వెళ్ళే రూట్లో కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గణేష్ మండప నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి. నేను లాస్ట్ టైం చూసాము, చాలా లిబరల్గా మేము పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. శోభాయాత్ర మెయిన్ రోడ్డు అండ్ స్వాగత మండపాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ విగ్రహాల కోసం చూద్దామని మెయిన్ బజారు జంక్షన్లో వచ్చి ఉన్నప్పుడు ఈ నిర్వాహకులు వాళ్ళ యొక్క విగ్రహాన్ని వాళ్ళ గణేష్ మండపంలో పెట్టుకొని చాలా లేటుగా తీయడం జరిగింది. దానివల్ల మీరు ఏదైతే ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండే